మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో ఉన్నటువంటి బలిజిపల్లి గ్రామంలో అయితే మనమైతే ప్రస్తుతం ఉన్నాం. గత 2 రోజుల ముందు అంటే ఆదివారం రోజు ఇక్కడ ఒక సంఘటన అయితే చోటు చేసుకునింది. అధికార పార్టీకి సంబంధించి టీడీపీ పార్టీకి సంబంధించి గజ్జల సీతప్ప రాజంపేట పార్లమెంట్ కోశాధికారిగా పనిచేస్తున్నారు. ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అయితే ప్రస్తుతం ఆయన ఒక లీడర్ అనే చెప్పుకోవాలి. యువ నాయకుడు. గజ్జల సీతప్ప అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉంటారని చెప్పుకోవాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళ తండ్రి పైన మొన్న ఆదివారం నాడు వాళ్ళ తమ్ముడు దాడి చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి సిటిఎం నుంచి వచ్చి ఇక్కడ దాడి చేయడం జరిగింది. ఆయనని ఎక్కడ పడితే అక్కడ చెప్పులతోన అలాగే ఇనప సుత్తితోన దాడి చేసి గాయపరిచారు. ఇక్కడ ఉన్నటువంటి ఆవల షెడ్డు ఇక్కడ ఉన్నటువంటి ఆవల షెడ్డుని కూలదోవేసి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మనం అక్కడ వాళ్ళ ఆవల షెడ్ దగ్గర అయితే ఉన్నాం. ప్రస్తుతం ఈ యొక్క ఆవల షెడ్ని కూడా పూర్తిగా కూలదోవేసి ఇట్లంతా తోసేసి ఈ యొక్క విద్యుత్ వైర్ని కూడా కట్ చేసి ఇక్కడ ఉన్న ఆవల్ని తాళ్ళు ఇప్పేసి అయితే తరిమేసి ఈ యొక్క షెడ్ని కూలదోశారు. ఆ సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవడంతో తిరుమలకి మొక్కు తెచ్చుకోవడం కోసం ఈ గజ్జల సీతప్ప వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్ళారు. ఆ సమయాన్ని చూసి గ్రామంలో ఎవరు లేని చూసి ఆయన ఒంటరిగా ఉన్న సమయం చూసి వాళ్ళ నాన్నపైన దాడి చేయడం జరిగింది. దీనిపైన అయితే ఒక నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో ఒక దుమారం అయితే రేగిందని చెప్పుకోవాలి. దీనిపైన మాజీ ఎమ్మెల్యే తుమ్మలపాటి రమేష్ వీళ్ళు కూడా నాయకులందరూ స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలనేసి రామసముద్రం ఎస్ఐ రమేష్ బాబుని అయితే వివరణ కోరి అడగడం అయితే కూడా జరిగింది. ఎస్ఐ రమేష్ బాబు కథనం మేరకు వాళ్ళపైన కేసు నమోదు చేసి దీనికి ఈ దాడికి పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామనేసి కూడా తెలపడం కూడా జరిగింది. ఇలాంటివి గ్రామంలో ప్రశాంతతగా ఉన్నటువంటి గ్రామాలలో ఇలాంటివి చోటు చేసుకోవడం చాలా బాధాకరణం. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు కూడా స్పందించి దీనిపైన తగిన చర్యలు తీసుకొని ఈ ఘటనకు పాల్పడిన వారిపైన చర్యలు తీసుకోవాలనేసి కూడా కోరుకుంటున్నాను. నా పేరు గజ్జల భవ్య. మాది అన్నమయ్య డిస్టిక్ రామసముద్రం మండలం చంబకూరు గ్రామం బల్జిపల్లిలో మేము నివసిస్తున్నాము. నా భర్త గజ్జల సీతప్ప టీడీపీ కార్యకర్త, రాజంపేట పార్లమెంట్ కోశాశాఖ అధికారిగా వర్క్ చేస్తున్నారు. ఆయన్ని రాజకీయ పరంగా దెబ్బతీయాలనేసి వాళ్ళ చిన్నాన్న గజ్జల కృష్ణప్ప అనే ఆయన మా పైన దాడి చేయడానికి చాలా విధాలుగా వస్తున్నారు. మేము లేని సమయంలో మా మామయ్య గారి పేరు గజ్జల వెంకటరమణ. ఆయన్ని మేము ఇక్కడే వదిలేసి తిరుమలకు వెళ్ళాము. మాకు పొలము వ్యవసాయం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మా మామని ఇక్కడే పల్లిలో వదిలిపెట్టి మా మామని వదిలి వెళ్ళినందువలన మేము లేని సమయం చూసుకొని మా మామ పైన దాడి చేశారు. మాకు పల్లి లోపల ఒక చిన్న హౌస్ ఉంది. అక్కడ వచ్చి మేము రేకులు షెడ్ వేసాము ఆవులకి. మా ఆవులను అక్కడ కట్టేసిండగా వాళ్ళు ఆవులని తోలేసి బయట తోలేసి రేకుల షెడ్ అంతా ధ్వంసం చేశారు. మా మామయ్య రాగానే మా మామయ్యను వాళ్ళని సుత్తితో కట్టితో కొట్టి చెప్పులతో కొట్టి నడి రోడ్లో పండబెట్టేసి ఎట్లంటే అట్లా ప్రాణస్థితి వచ్చేలాగా చేశారు. మా మామయ్య గారికి 82 సంవత్సరాలు. మా మామని రోడ్లో పడేసి కొట్టి ఆయన్ని ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చారు. ఆయన్ని వెంటనే మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించగా అక్కడ వాళ్ళు మేము వైద్యం అందించము, తిరుపతి హాస్పిటల్కి వెళ్ళమన్నారు. అంబులెన్స్లో తిరుపతి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు 4 డేస్గా ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈరోజు 9 గంటలకి ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు మా మామయ్య గారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇది మా పట్ల దయ ఉంచి మమ్మల్ని న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం సార్. ఇక్కడ మేము ఆవులు కట్టేసిండగా ఆవులు తాళ్ళన్నీ కోసేసి మొత్తం అంతా రేకులంతా ధ్వంసం చేసి మా మామ పైన దాడి చేశారు. ఇక్కడే నడి రోడ్డులో పడుకోబెట్టి ఆయన సుత్తితో చెప్పులతో దాడి చేశారు. పల్లిలో ఎవరు కూడా మా మామకి అడ్డం పోలేదు. ఆయన్ని చంపేసినా కూడా ఎవరు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. మాకు న్యాయం చేయండి సార్. ఇక్కడ నడి రోడ్లో పండబెట్టి మా మామని చెప్పులతో సుత్తితో దాడి చేసి 7 మంది మా మామని కొట్టి పడేశారు సార్. ఆయనకి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. మతి స్థిమితం లేకుండా పడిపోయారు. అప్పుడు మా మామయ్య గారు మాట్లాడే స్థితిలో ఉన్నారు. ఆయన మాట్లాడతారన్న ఇది కూడా లేదు. ఆయన్ని మాట్లాడాలన్నా కూడా ఆయన మాట్లాడలేకపోతున్నారు. అలా కొట్టారు. చెప్పులతో చెవుల పైన కొట్టడం వల్ల ఆయనకి చెవులు ఏమీ వినిపించడం లేదు. కడుపు పైన తలపైన ఎక్కువగా తన్నేశారు. చెప్పులతో కొట్టేశారు. ఆయన చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. వాళ్ళు
వచ్చి 82 సంవత్సరాలు ఉన్న మా మామయ్య గారిని 7 మంది కొట్టడం వల్ల ఆయనకి చాలా తగలడం వల్ల ఆయన ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చి గజ్జల కృష్ణప్ప, గజ్జల నారాయణమ్మ, వాళ్ళ పిల్లలు వచ్చి వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ పెద్ద కూతురు మహేశ్వరి, వాళ్ళ అల్లుడు సుధాకర్, మంజుల, చైతన్య, సావిత్రి అనే వాళ్ళందరూ వచ్చి ఆయన పైన దాడి చేయడం వల్ల ఆయనకి చాలా ఎక్కువగా గాయాలు తగిలాయి. ఆయన చాలా స్థిమితం లేకుండా ఉన్నారు. చెప్పమ్మా, ఆ రోజు ఏం జరిగింది? ఆ పొద్దు ఇక్కడ ఆవులు కట్టేసినాము. ఇక్కడ మీరు కూడా కట్టేస్తారంట కదా? మేము కట్టేస్తాం. ఆవులు ఎడే కట్టేస్తా ఉంటుంది మాకు తావులేక. ఆ ఆవులు ఇప్పేసినారు, ఈ రేకులు పడగొట్టేసినారు, షెడ్ దొబ్బేసినారు. మళ్ళా అయిపో వచ్చినారు. మా అన్న అయిపో మా అన్న ఇప్ప మా అన్న వాళ్ళ బిడ్డలు వాళ్ళు చిన్న అయిపో బిడ్డ వచ్చినారు, గొడవలు చేసినారు, కొట్టినారు, పడిపోయినారు. అప్పుడు నేను వచ్చిన, అప్పుడు వాళ్ళు అందరూ ఉన్నారు. అప్పుడు అంతా అరుస్తా ఉండ్రి, కొట్లాడుకుంటా ఉండ్రి. అప్పుడు నేను అరిసిన. మళ్ళా ఏరే పాప వచ్చి నీళ్ళు తాకింది. మళ్ళీ వాళ్ళు నేను వచ్చి అరిసినప్పటికీ మళ్ళీ కొంచెం బండిలో కూర్చున్నారు. వీళ్ళు వాళ్ళు కొట్టిన వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళ సిటిఎం నుంచి వచ్చినారు ఇక్కడికి. సిటిఎం ఏం జరిగింది ఆ రోజు? అదే కసుగు బియ్యం వస్తాను సార్. మీరు మేము కసుగు బియ్యం వచ్చేసి పెట్టుకొని వాళ్ళు గట్టిగా అరుస్తా ఉన్నారు. అప్పుడు రేకులు దెబ్బతా ఉన్నారు. మళ్ళీ వరకు మా బావ వచ్చి ఎందుకు రేకులు దెబ్బతానారే అన్నారు సార్. ఇది మా జాగా, మా ఇష్టము, ఇట్లా అయిపోయి పట్టుకుని కొట్టేశారు సార్. ఉన్నగా నేను అనుకుని వాళ్ళని వీళ్ళు దొబ్బినా, కొట్టాడుకోద్దండి వాళ్ళు లేరు. సీతప్ప తిరుమలకి పోయినాడు, వచ్చినాక మాట్లాడుకుంది. మళ్ళీ ఏమన్నా న్యాయం చేస్తే ఈ ఊర్లో న్యాయం చేసేవాళ్ళు ఎవరు? యానా బట్ట న్యాయం చేయరు, ఎవరు న్యాయం చేయరు అన్నారు సార్. మళ్ళీ మేము మరిసిన ఎప్పుడు ఉన్న కొట్టేసినారు, చెప్పులు కాలుతూ కొట్టినారు, చెవుల మీద చెంపల మీద అంతా కొట్టేసి వాళ్ళు. మళ్ళీ మాకేం తెలియదు అనేసి 7 మంది వచ్చినారు సార్. వచ్చి కొట్టేసి బాగా ఉన్నగా దొబ్బినా కూడా వాళ్ళు పక్కకు పోలేదు సార్. అట్లా చేసినారు. మళ్ళీ ఆ పాటనే మళ్ళీ మేము మరుచుకుంటే పక్కకి దొబ్బి నీళ్ళు తాకినాం సార్. మళ్ళీ ఆ పాటనే వాళ్ళు వచ్చినారు సార్. నువ్వెవరు మాట్లాడేదానికి, నీకేం మా బాధలు, మా సమస్య మాది, ఎవరు న్యాయం చేయలేదు మాకు చెప్పినారు సార్. మంచితనం చెప్పినాం సార్, పదారుకోద్దండి. ఏ ఊరు ఉందంటే ఊరు ఎవరు న్యాయం చేయరు, యానా బట్ట ఏం న్యాయం చేయరు మాకు, మా ఇష్టం వచ్చి మేము చేసుకుంటామని చెప్పి నిన్న కొట్టేసి అయిపోయినా వాళ్ళు మళ్ళీ ఆ పాటనే వెళ్ళిపోయినారు సార్. సుత్తులతోనా వైలు కదిలించి మీరు చేయొద్దండి మాట్లాడుకొని చెప్పినాం సార్. మేము చెప్తే మామడకలు లెక్క మా మీద దగ్గర వాళ్ళు దొరుకుతున్నానికే ఈ రోజు మాట్లాడడానికి అట్లా చెప్పినారు సార్. చెప్పేసి దీనికి ఏందో న్యాయం చేయాలి సార్. ఓకే, ఇలాంటివి ఊర్లో జరగకుండా తీసుకొని వాళ్ళు ఏందో మంచి చేసి న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మేము చెప్పు పెద్ద అయినా ఏం జరిగింది ఆ రోజు? నేను వచ్చినప్పటికీ అరిసి పడిపోయిండే. వానికి 2 నీళ్ళు దాపనరా అని నేను వచ్చి ఇదే సరిగ్గులోకి వస్తే వాళ్ళని దండిస్తే సరిపోతుందేమో అని వాడు నాకాదు ఉండదు ఇది అని చెప్పి వాడు దౌర్జన్యంగా చేసినాడు. వాడి పెండ్లాము, వాడి కూతురు, వాళ్ళ కూతురు ఏమేమంటారు నాకు వినపల్లా. వాడి పెండ్లాము అతను నీతోనే ఈ రావడంతా నిన్ను మళ్ళీ బండికి వెళ్ళిపోయి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఊర్లో ఇలాంటివి జరగకూడదని చెప్పాలి కదా నువ్వు? చెప్పాలి కదా, చెప్పిన దానికే నీతోనే మాకు రావుడి. ఈ షెడ్ అంతా తోసేసినారు. ఇది నేను అప్పుడు చూడలే, వాళ్ళ అవసరంలోనే ఉండిపోయి. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? వాళ్ళు తిరుపతిలో ఉన్నాడు, హాస్పిటల్లో. దీనిపైన ఇట్లాంటివి జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాము. అట్లా వీళ్ళు కూడా మాకు దృష్టిలో పెడితే రెగ్యులర్ గా మేము కూడా వెళ్ళి మన సిటీలో అక్కడ నుంచి మనం ఏమైనా బయట పోయినప్పుడు వచ్చేస్తాం. అంటే మేము వచ్చిపోతా అంటే వాళ్ళకి భయం ఉంటుంది. 42 ఏళ్ళు లేదు సార్ వాళ్ళు వెళ్ళిపి, ఇప్పుడు కానీ రాలేదు ఇంతవరకు. యాక్చువల్ గా సైట్ కూడా అమ్మేసినాడు. అమ్మేసి అప్పుడు పెద్దోళ్ళు వచ్చి పేపర్ మీద రాసుకునేది, స్టాంప్ మీద రాసుకోండి, డబ్బులన్నీ కట్టించేసారు, సంబంధం లేదు, వెళ్ళిపోయినాడు 42 years. సరే మళ్ళా కూడా వచ్చి వేరే వాళ్ళతో పనిచేసి పంపిస్తే ఇంకో అంత డబ్బు కట్టించేద్దాము, ఎంత పోతుంది అంటే నేను ఈ విషయంలో సార్ పూర్తిగా క్రిమినల్ ఏముందో నాకు స్ట్రాంగ్ యాక్షన్స్ ఉంటాం. వాళ్ళే వాళ్ళు వచ్చి వీళ్ళ చేతులు పెట్టిన బతిమాలేమా నేను క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాను సార్.